మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 31 శుక్రవారం ధనుసు రాశిలో మూల నక్షత్రంలోని వారికి కొత్త విషయాలు నేర్చుకోవడానికైతే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రంలోని వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చేసే పనుల్లో ముందడుగు ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదంలోని వారికి బాధ్యతలు పెరిగినా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందండి. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ బలం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక, ధనాల సంబంధ విషయాల్లో కొంచెం సహకారం అందిస్తుంది. శుక్రభావం వల్ల సంబంధాలు, కుటుంబ విషయాల సానుకూలత పెరుగుతుంది. ఇక శని యొక్క ప్రభావం వల్ల కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా గురుగ్రహానికి సంబంధించిన ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. గురువారం లేదా శుక్రవారం దైవ సేవ చేయడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక ఉదయాన్నే పసుపు రంగు వస్త్రం లేదా పసుపు పూలతో పూజ చేయండి. గురువులను, పెద్దలను గౌరవించండి. అవసరమైన వారికి పసుపు, శనగపప్పు లేదా ఆహారం దానం చేయడం చాలా మంచిది. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి ఒక అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3, 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఒక అనూహ్యమైన సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా కూడా విజయం దూరంగా ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండా సమస్యలు అయితే వరుసగా వస్తాయి. అలాంటప్పుడు చాలామంది నా అదృష్టం ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది ప్రతి ఒక్క రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన శక్తులు, అలాగే కొన్ని ప్రతికూలమైన శక్తులు కూడా ఉంటాయి. ధనుసు రాశి వారికి కూడా అలాంటివే కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయే ముందు చాలా ముఖ్యమైన విషయం, ధనుసు రాశి వారి యొక్క జీవితంలో 7 జన్మల వరకు ప్రభావం చూపే 3 వ్యక్తుల గురించి అయితే మీరు ఇప్పుడు ఎవరో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదండి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఈ 3 వ్యక్తులు ఉండే అవకాశం కూడా దాగి ఉంది. అందుకే ఈ వీడియోని మీరు ప్రశాంతంగా చూడండి. మీరు వినబోయే ఈ విషయాలు మీ యొక్క జీవితాన్ని అయితే మార్చే అవకాశంగా కూడా ఉంది. ధనుసు రాశి వారు చాలా నిజాయితీ గలవారు. వారు మాట్లాడేది నేరుగా మాట్లాడతారు. ఎవరిది మనసులో ఏముంది అని ఊహించకుండా తమ మనసులో అయితే ఉన్నదాన్ని అయితే చెప్పేస్తుంటారండి. అందుకే కొన్నిసార్లు ధనుసు రాశి వారి యొక్క మాటలు ఇతరులను గాయపరుస్తూ ఉంటాయి. కానీ వారి ఉద్దేశం అది కాదండి. వారు ఏ పని చేసినా ఎప్పుడూ కూడా ముందుగా ఉంటారు. ఎవరు కష్టాల్లో ఉంటే వెంటనే తోడుగా నిలుస్తారు. కానీ ఈ మంచి స్వభావమే ధనుసు రాశి వారికి కొన్నిసార్లు అయితే సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే అందరూ మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొందరు దాన్ని ఉపయోగించుకుంటారు. అలాంటి వ్యక్తులే మీ జీవితంలో ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంటారండి. మొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఈర్ష్యపడే స్నేహితుడు. ధనుసు రాశి వారికి మొదటి శత్రువు చాలా దగ్గరగా ఉండే స్నేహితుడే అవుతాడు. బయటకు చూస్తే మాత్రం అతను మంచి స్నేహితులా అయితే కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం ఈర్ష్య, అసూయ కలిగి ఉంటారండి. మీ ఎదగడం చూసి అతను సంతోషపడడు. మీరు ఏదైనా కొత్త పని చేసే ముందు మొదలు పెడితే అతను నెగిటివ్గా అయితే మాట్లాడతారు. మీరు నిజానికి దగ్గరగా వెళ్తే అతను అడ్డంకులను సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అతను మీతో నవ్వుతూనే మాట్లాడతాడు, కానీ మీ వెనకాల మాత్రం మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉంటే కనుక మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం ఆలస్యం అవుతుంది. ఇక రెండవ వ్యక్తి అయితే మాయ మాటలు చెప్పే బంధువు కావచ్చు. ధనుసు రాశి వారికి రెండవ శత్రువు కుటుంబంలోనే ఉండే అవకాశం అయితే చాలా కనిపిస్తుందండి. ఈ వ్యక్తి మీకు సలహాలు ఇస్తాడు, కానీ ఆ సలహాలు మీకు మంచివి కావు. మీరు తీసుకున్న నిర్ణయాలను మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు.
అలాగే మీరు చేయబోయే పనిలో కూడా అనుమానం కలిగిస్తూ ఉంటాడు. అంటే ఈ పని చేస్తే మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే ఒక అనుమానాన్ని అయితే మీకు కలిగేలా అయితే బలంగా చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీకు ఇది సరిపోదు, ఇది కష్టం అని చెబుతూ ఉంటాడు. ఇలా చెబుతూ ఉంటే మీ యొక్క ధైర్యాన్ని అయితే తగ్గిస్తూ ఉంటాడు. మీరు మీ లక్ష్యాన్ని చేరవకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఉంటే మీ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేరు. ఇక మూడవ వ్యక్తి అయితే నిశ్శబ్దంగా అడ్డుకునే పరిచయస్తుడన్నమాట. మూడో వ్యక్తి చాలా ప్రమాదకరుడు అనుకోవడం కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే అతను ప్రత్యక్షంగా ఏమి చేయడు, కానీ మీ పనులు ఆలస్యమయ్యేలా అయితే చేస్తూ ఉంటాడు. మీ అవకాశాలను తీసుకుపోతాడు. మీ ముందు మంచి మాటలు మాట్లాడి మీ వెనక మాత్రం మీరు నష్టపోయేలా అయితే పనులు చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి మీకు దగ్గర ఉండి కూడా మీ యొక్క ఎదుగుదలను అయితే అడ్డుకుంటాడు. అతని ప్రభావం చాలా వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు గుర్తించేలోపే మీ అవకాశాలు అయితే తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి ముగ్గురు వ్యక్తుల ప్రభావం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది ధనుసు రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో ఉంటారు. గురుగ్రహం జ్ఞానం మరియు నిజాయితీకి సూచిక. అందుకే ధనుసు రాశి వారికి చాలా అమాయకంగా ఉంటారు. ఈ అమాయకత్వాన్ని కొందరు అయితే ఆసరాగా ఉపయోగించుకుంటారన్నమాట. అందుకే ఈ ముగ్గురు వ్యక్తుల ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ముందుగా మీ చుట్టూ ఉన్న వారిని గమనించండి. ఎవరు మీ విజయాన్ని నిజంగా కోరుకుంటున్నారు, ఎవరు మీ యొక్క నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఎవరు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తున్నారు అనేది ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇక మీరు నిర్ణయాలు మీరే తీసుకోండి. ఇతరుల యొక్క మాటలు వినడం కానీ వెంటనే నమ్మకండి. మీ అంతరంగ స్వరాన్ని అయితే వినండి, అది మీకు సరైన మార్గం చూపుతుంది. ప్రతి ఒక్క గురువారం మీరు పసుపు రంగు దుస్తులు ధరించండి. గురుగ్రహానికి ప్రార్థన చేయండి. ఓం గురువే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల అయితే మీ యొక్క ప్రతికూల శక్తులు అయితే తగ్గిపోతాయండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు టీ అనే అక్షరం లేదా ఎస్ అనే అక్షరంతో మొదలు కాబోతుందనే చెప్పుకోవాలండి. ఈ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క జీవితాల్లో అయితే పేర్లు మొదలయ్యే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ అక్షరాల పేర్లు గల మొదలయ్యే వారిలో నేను వీడియోలో చెప్పిన విధంగా అయితే మీరు ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కనుక మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అటువంటి వారి మాటలు వినే ముందు, మీరు నిర్ణయం తీసుకునే ముందు 1-4-5 సార్లు ఆలోచించండి. వారి మాటలు వినే ముందు మీరు ఒక అంతరంగ స్వరాన్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ధనుసు రాశి వారు సాధారణంగా ఎవరిపైన అయినా సరే త్వరగా నమ్మకం అయితే పెట్టుకుంటారు. ఇది మీ యొక్క మంచి లక్షణం. కానీ అదే సమయంలో ఇది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురు వ్యక్తులు మీపై చాలా దగ్గరగా ఉండి కూడా మీకు తెలియకుండానే నష్టం కలిగి చేస్తుంటారు. మీరు మంచి పని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఇది కష్టం, మీ వల్ల కాదు అని చెబితే మాత్రం అటువంటి వారితో అయితే జాగ్రత్తగా ఉండండి. మీకు సాధారణమైన సలహాలు కాకపోవచ్చు, కొన్నిసార్లు అది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం అయితే కావచ్చు. ఇది మరొక సంకేతం ఏంటంటే, మీరు విజయాన్ని సాధించినప్పుడు మీతో పాటు సంతోషపడిన వ్యక్తి బయటకు నవ్వుతాడు, కానీ లోపల మాత్రం వారికి అసహనం ఉంటుంది. ఈ భావం చాలా సున్నితంగా కనిపిస్తుంది. కానీ అదే వ్యక్తి తర్వాత మీ పనిలో అడ్డంకులైతే సృష్టించే అవకాశం అయితే ఉందండి. ఇక మూడో సంకేతం మీ యొక్క రహస్యాలు ఇతరులకు తెలిసిపోవడం, లేదా మీరు చెప్పిన విషయాలు బయటకు వెళ్తే మాత్రం అది మీకు దగ్గరగా ఉన్న వారిలో వల్లే జరిగే ఉండొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని సంబంధాలు ఒక జన్మతో ముగియవండి. గత జన్మలో ఉన్న అనుబంధాలు ఈ జన్మలో కూడా కొనసాగుతాయి. ధనుసు రాశి వారికి కొంతమంది వ్యక్తులు ఇలా గత జన్మల నుండి అయితే వచ్చిన సంబంధాలుగా ఉంటారు. అందుకే వీరి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు మీ జీవితంలో పదే పదే కనిపిస్తూ ఉంటారు. మీరు దూరం పెట్టినా మళ్ళీ దగ్గర అవ్వడానికి అయితే చూస్తారండి. మీ జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కనిపిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదని జ్యోతిష శాస్త్రం ప్రకారం చెబుతుంది. వారి వల్లే వచ్చే ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ఈ ముగ్గురు వ్యక్తులు ఉంటే మీ జీవితంలో అయితే కొన్ని సాధారణమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పనులు చివరి వరకు నిమిషంలో ఆగిపోవడం, మంచి అవకాశాలు రాకపోవడం,
చేతులు ఎదురుగా వెళ్ళిపోవడం, మీరు తీసుకునే నిర్ణయాల్లో గందరగోళం తలెత్తడం, ఇలాంటి అనవసరమైన గొడవలు అయితే జరగడం, ఆర్థిక సమస్యలు వాటి యొక్క పెరిగి ఇవన్నీ ఒకేసారి జరిగితే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుందండి. ధనుసు రాశి వారు గురుగ్రహ ప్రభావంతో ఉంటారు కాబట్టి మీరు గురువారం లేదా శుక్రవారం రోజు చాలా ముఖ్యమైన రోజులుగా చెప్పుకోవాలండి. మీరు ఆ 2 రోజుల ఉదయం సూర్యోదయం తర్వాత దీపం వెలిగించి ప్రార్థన చేయండి. పసుపు రంగు పువ్వులు మరియు పసుపు రంగు వస్త్రాలు ధరించి భగవంతుడికి అయితే పసుపు రంగు పూలతో భగవంతుని సమర్పించండి. ఇలా చేయడం వల్ల అయితే మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. మీ మనసులోని ఉన్న ఆలోచనలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరు మీకు మంచివారు, ఎవరు మీకు చెడ్డవారు అనే విషయం అయితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మీ యొక్క జీవితంలో అయితే ఈ 3 వ్యక్తుల ప్రభావం తగ్గినప్పుడు మంచి మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. చేసే పనులు సాఫీగా జరిగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలకైతే దారి చూపిస్తుంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కనిపిస్తే మీకు సరైన మార్గంలో అయితే ఉన్నారని అర్థం చేసుకోండి. ధనుసు రాశి వారికి ఈ 3 వ్యక్తుల జీవితంలో పరీక్షలు అయితే ఉంటారు. ఈ పరీక్షను మీరు ధైర్యంగా ఎదుర్కొంటే మాత్రం మంచి విజయం అయితే సాధించే అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ యొక్క మంచితనం, మీ నిజాయితీ, మీ ఆత్మవిశ్వాసం ఇవే మీ బలం అండి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మీ ఎదుగుదలను ఆపలేరు. మీ జీవితాన్ని అయితే మీరు నియంత్రించుకోగలుగుతారు. ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా ధనుసు రాశి వారు గుర్తుంచుకోవాలనే చెప్పుకోవాలండి. బట్ రోజునైతే విద్యార్థులకి మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అయితే కలిగి వచ్చే రోజుగా చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.